నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందురుగాక. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేల్ ఉత్తర రాజ్యంలో ఉన్న ఈ జెబూలూను, నఫ్తాలి అనేటటువంటి ప్రాంతాలు ప్రభు దృష్టికి వారు జీవించినటువంటి స్థితిగతుల్లో భాగంగా వారి మీదకి అష్షూరీయుల సైన్యము యుద్ధం చేయటానికి వచ్చి వారికి ఎంతో నష్టాన్ని, అవమానాన్ని కలుగు చేసినటువంటి సంగతులను గూర్చి ఈ 9వ అధ్యాయం 1వ వచనం రాయబడిన 2వ వాక్య భాగంలో మనం చూడగలం. ఈ సంగతులు క్రీస్తు పూర్వం 734, 732 సంవత్సరాలలో జరిగాయి. ఈ పుస్తకమును ప్రవక్తైన యెషయా గారు క్రీస్తు పూర్వం 730 సంవత్సరంలో ఈ సంగతులను తెలియచేశారు. ఆ కారణాన్ని బట్టి పూర్వకాలము అని అక్కడ తెలియచేయటాన్ని మనం గమనించగలం. అయితే తనకు ముందున్నటువంటి కాలంలో అవమానపరచబడినటువంటి ఆ ప్రాంతాలు అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిన అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు అని దేవుడు చేయబోవు కార్యమును గూర్చి ఇక్కడ వీరికి ముందుగా తెలియచేయటం మనం గమనించగలం. ఏ విధముగా అవమానపరచబడిన ఈ దేశాన్ని ప్రభువారు మహిమగలదానిగా చేయబోతున్నారు అనంటే మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతాలకు మొట్టమొదటిగా ఆయన బాప్తిసం పొందిన పిమ్మట ఆ చోటికి వెళ్ళినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. ఈ ప్రాంతం ఎలా మహిమ గలదిగా మార్చబడిందంటే మొదటిగా యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. రెండోదిగా ఆయన ఆ ప్రాంతంలో సంచరించారు. మూడోదిగా ఆ ప్రాంతంలో ఆయన సేవను ప్రారంభించారు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచూ ఆయన ప్రకటింప మొదలుపెట్టారు. ఆ కారణం చేత ఏ ప్రాంతం అయితే అవమానపరచబడిందో ఆ ప్రాంతము మహిమ కలిగినటువంటి స్థానానికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రావటం ఎంతో ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అవమానకరమైనటువంటి స్థితిగతులు గల కారణం మన అవిధేయతలు, మన పాపం. ఎప్పుడైతే యేసు ప్రభువారిని మన హృదయంలో మనం చేర్చుకుని ఆయన మనలో ఉండి పనిచేయుటకు సంపూర్ణముగా సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకుంటామో ఆయన మనలను మహిమ కలిగినటువంటి వారిగా, ఘనత కలిగినటువంటి వారిగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో మీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిజమే, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే నిశ్చయంగా ఏ పరిస్థితులు మీకు అవమానకరంగా ఉన్నాయో ఆ పాపమును ప్రభువునొద్ద ఒప్పుకొని విడిచిపెట్టి మనలను పరిశుద్ధపరిచి ఘనత కలిగిన స్థానంలో నిలవబెట్టగలిగినటువంటి దేవుడు మనకు ఈ మహిమ కలిగిన స్థితిని ఇవ్వటానికే పరలోక మహిమను విడిచిపెట్టి ఆయన మన కొరకు రిక్తుడిగా మన దరిద్రత అంతటిను తన మీద వేసుకుని మనల్ని ధనవంతులనుగా మహిమ కలిగినటువంటి వారినిగా చేయుట దేవుడు మన ఎడల చూపినటువంటి రక్షణ సంకల్పం. ఇట్టి సంకల్పంలో భాగంగా ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరందరూ కూడా అవమానకరమైనటువంటి స్థితి నుండి ఘనత నొందు స్థితికి, మహిమను పొందు స్థితికి పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మేలు కలుగు చేయండి. పాపము ప్రతి వ్యక్తి జీవితానికి అవమానం కలుగు చేస్తుందని, మిమ్ములను ఒక వ్యక్తి తన జీవితంలో చేర్చుకుంటే పాపానికి దూరంగాను, మీరు అనుగ్రహించినటువంటి మహిమ కలిగిన ఘనత కలిగిన స్థితికి దగ్గరగాను ఉండగలరని నేడు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించి లేవనెత్తండి. దైవజనులను వారు చేయు పరిచర్యల్లో వారు ఎదుర్కొనే ప్రతి వ్యతిరేకతల నుండి విడిపించి కుటుంబాలకు క్షేమం దయచేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించి
ముందున కాలమంతా మీ దేవుని ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. ఏ కీడు, అపాయము, ప్రమాదము వాటిల్లకుండా వారి చుట్టూ మీ దూతలను కంచి వేసి మీ క్షేమమును వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని స్థితిలో ఉన్నవారిని, వృద్ధాప్యులు ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క కుటుంబానికి మీరు సెలవిచ్చిన రీతిగా వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తాను అని వాగ్దానం చేశారు. ఆ దీవెన మా ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు